హాయ్ అండి, బాగున్నారా? ఎలా ఉన్నారు? ప్రశ్న కట్టోస్ కిచెన్ కి స్వాగతం అండి. ఈరోజు నేను మటన్ కీమా తీసుకొచ్చాము. దాంతో ముట్టీలు చేస్తాను. చాలా బాగుంటాయండి. కొంచెం ఘాటుగా మంచిగా ఉంటది అనమాట. నోట్లో వేసుకుంటే అసలు అంత రుచిగా ఉంటదంటే చెప్పలేము. అంత సూపర్గా ఉంటదండి. దానికి ఏమేం కావాలో నేను చూపిస్తాను. నేను 1/2 కేజీ తెప్పించుకున్నాను మటను. దానికి సరిపడా నేను చెప్తున్నాను. ఇది 2 రెమ్మలండి, మన జాజి పువ్వు అంటారు కదా అది. తర్వాత 4-5 లవంగాలు, సగం స్టార్ పువ్వు, 1 ఇలైచి, కొంచెం జాజికాయ అండి, చిన్న ముక్క జాజికాయ. తర్వాత దాల్చిన చెక్క ఒక 4-5 చిన్నవి వేసాను. తర్వాత ఇది కొబ్బరి అండి. కొబ్బరి సన్న కట్ చేసి దీన్ని కొంచెం దూరగా వేయించుకున్నాను. ఇవి అన్నమాట. 1 టేబుల్ స్పూను ధనియాలండి, వేయించలేదు ఇది. ధనియాలు, పచ్చి ధనియాలు. ముందు వీటిని మెత్తగా పొడి చేసుకోవాలి. చూడండి, పొడి చేశాను. ఇంకా కొంచెం రవ్వలాగా ఉంది. ఇప్పుడు దీంట్లోకి 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోండి. తర్వాత 1 ఉల్లిపాయ అండి, ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోండి. తర్వాత కొత్తిమీర కొంచెం ఎక్కువనే వేసుకోండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం మిక్సీ పట్టుకోవాలి. మెత్తని పేస్ట్ చేసుకోవాలి. నేను చేసుకొని వస్తా. చూడండి, మెత్తగా పట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి సరిపడిన కారం వేసుకోండి. మనం పచ్చిమిరపకాయలు వేసాము, గరం మసాలాలు వేసాం కదా, చూసి వేసుకోండి. నేను 1 టీ స్పూన్ వేసాను. సరిపడినంత ఉప్పు వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒకసారి మిక్సీ పడతానండి. మిక్సీ పట్టుకున్న మసాలా అంతా నేను ఒక గిన్నెలకు వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇదే మిక్సీలో మనము బోన్లెస్ కీమా తెచ్చాం కదా, అది వేసుకోవాలి. చూడండి, ఇది కూడా వేసుకొని మిక్సీలో వేసుకొని 2-3 సార్లు తిప్పుకోండి. పల్పులాగా చేయండి, అంటే ఆపుతూ పట్టుకోండి. నేను పట్టుకొని వస్తానండి. చూడండి, మా కీమాను కూడా మంచి మెత్తగా పట్టేసుకున్నాను. ఇప్పుడు ఇది దీంట్లో వేసుకుందాము. ఇది కొంచెము మసాలా మీకు ఎక్కువ అనిపిస్తే దానికి సరిపడా వేసుకోవాలి. అందుకని అది పక్కన పెట్టేసుకోండి. దీన్ని ఇందులో వేసుకోండి. వేసుకొని అది కొంచెం వేసుకుంటూ మీరు కలుపుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి మసాలా అంటే కారం కానీ ఎక్కువైతే మళ్ళీ ఏం చేయలేం కదా. అందుకని ఆ మసాలా మిగిలిన మనం దేంట్లో కూరలలో వేసుకోవచ్చు. అది పక్కన పెట్టేసుకొని అవసరం ఉన్నంత మనం ఇందులో కలుపుకోవాలన్నమాట. చూపిస్తా నేను. ఇప్పుడు నేను ఇందులో అన్ని ఉన్నాయండి, ఇంకా మనం చేసేది ఏం లేదు. ఇది కొంచెం ఇందులో వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. కలుపుకొని రుచి చూసుకోండి. చూడండి, అంత టేస్ట్ చూశాను, చాలా బాగుంది. ఉప్పు కారాలు అన్ని సరిపోయినాయి. ఘాటు కూడా బాగుందండి, మరీ ఎక్కువ లేదు తక్కువ లేదు. ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని ఇప్పుడు ఇంత ఇట్లా ముట్టి అంటే పిడికిలి ఇలా అండి, ఇలా మనకు చేతిలో ముట్టి ఎంత పడుతుందో అంత తీసుకోండి. ఇది మనము చూడ్డానికి ఇలా పెద్దగా ఉంటాయి, కానీ మళ్ళీ ఉడికిన తర్వాత అందులో వాటర్ అంతా పోయేసి కొంచెం చిన్నగా అవుతాయి. వేగిన తర్వాత చాలా మంది డీప్ ఫ్రై చేస్తారండి. డీప్ ఫ్రై చేస్తే అది కూడా బాగానే ఉంటది, కానీ నేను డీప్ ఫ్రై చెయ్యను. ఇది చాలా టేస్ట్గా ఉంటది. 4-5 రోజులున్నా కానీ పాడవవు. ఇలా అన్ని ఇలా చేసుకోవాలండి. షేప్ ఏం లేదండి, ఇలా ముట్టి అంతే. ఇంత చేసుకోండి. నేను 1/2 కేజీ అండి, అందులో ఉంచి కూడా కొంచెం అంత తగ్గింది. 200 కంటే కొంచెం ఎక్కువ ఉంటుందో 200 ఉంటుందో అండి ఇది కీమా. ఇలా అన్ని చేసి పెట్టుకుందామా. చూడండి, అన్ని ఉండలు చేసి పెట్టా నేను. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకోండి. కొంచెం మందంపాటి గిన్నె పెట్టుకోండి. ఆ గిన్నెలో మనం 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోండి. నూనె వేడెక్కాలి. నూనె వేడెక్కిందండి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోండి. నేను 2-3 కట్ చేసినానండి. ఇది కొంచెం మనకి గ్రేవీ లాగా ఉంటది అనమాట, ముద్దలాగా. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటది. 3 కట్ చేసుకున్నాను నేను, సన్నగా తరిగేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం బాగా వేయించుకోవాలి. ఈ నూనెలో అది మంచిగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయ మంచి రంగు మారాలి. దీంట్లో మనం కొంచెం పసుపు, ఉప్పు వేద్దాము.
1 టీ స్పూన్ పసుపు. ఉల్లిపాయలు మగ్గడానికేనండి ఉప్పు వేస్తున్నాను. నేను ఆ ముట్టీలకు సరిపోని వేసినాను. మరి ఇందులో బాగా వేసుకుంటే మరి అవి ఉప్పు ఎక్కువైపోతుంది. ఈ ఉల్లిపాయలు మగ్గడానికే ఉప్పు వేసానమాట. ఇప్పుడు దీన్ని మీడియంగా స్టవ్ పెట్టుకొని మూత పెట్టేసేయండి. అది మంచిగా మగ్గిపోతాయి. కొంచెం కరివేపాకు వేసుకుందామండి. ఒకసారి కలపండి. బాగా వేగుతుంది. ఉల్లిపాయలు మంచి రంగు మారాలి. మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెడదామండి. మధ్య మధ్యలో కలిపితే మాడిపోకుండా ఉంటది. చూడండి, ఇవి బాగా రంగు మారినాయి. 50% ఉడికినాయండి అవి ఉల్లిపాయలు. ఈ ఉల్లిపాయలకు సరిపడా కారం వేసుకోండి. కొంచెమే 1/2 టీ స్పూన్ పడింది అంతే. ఒకసారి దీన్ని కలుపుకోండి. కూర్చుంటాను. ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర కూడా వేసేసుకోండి. ఇంకా మళ్ళీ పైనుంచి చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం చేసుకున్న ఈ కీమా ఉండలున్నాయి కదా, అవి దీంట్లో వేసేసుకోండి. ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇవేం అతుక్కోవండి, ఇలా విడిపోతాయి. స్టవ్ సిమ్ లో పెట్టుకోండి. ఇప్పుడు ఏం కదిపియొద్దు. దీన్ని కదిపించకుండా ఒకటి ఇలా మూత పెట్టండి. కొంచెం గుంట ఉన్న మూత పెట్టండి. ఇప్పుడు దీంట్లో గుంట ఉంది కదా, ఈ ప్లేట్కి నీళ్లు పోసేయండి. స్టవ్ మటుకు సిమ్ లో పెట్టుకోండి, మాడిపోకుండా ఉంటది. ఇప్పుడు ఈ నీళ్లు ఎందుకు పోసారంటే లోపలికి ఆవిరి వచ్చి ఆవిరిలోనే అవి ఉడకాలన్నమాట. అందుకనే సరిపోని మూత పెట్టండి. సందులు ఉండొద్దు. పైన కంపల్సరీగా వాటర్ పోయాలి. స్టవ్ సిమ్ లో ఉండాలి. తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాము. ఇంకో కొన్ని పడతాయండి నీళ్లు. పైన నీళ్లు పోస్తా. ఇదిగో చూడండి, పోసాను. ఇప్పుడు ఒక 5 నిమిషాల వరకు మూత తీయకుండా ఇలానే ఉమ్మగిల్లాలి. తర్వాత చూద్దామండి. ఒకసారి చూద్దామండి. ఒకసారి చూద్దాము. చూసారా ఎలా ఉందో? నీళ్లు ఊరినాయి. ఇందులో నీళ్లు ఊరినాయి అన్నమాట. ఒకసారి లైట్గా ఇలా కలుపుకోండి. అవి ఈడిపోకుండా కలుపుకోండి. మళ్ళీ మూత పెట్టేస్తా నేను. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాము. ఒకసారి మూత తీసి చూద్దామండి. నీళ్ళు ఎంతవరకు వచ్చినాయి ఏంటి అని. చూసారా, నీళ్లు బాగా వచ్చాయి. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా మనకి ఉడికిపోవాలి. మళ్ళీ ఇలా రావాలి చూడండి. ఇప్పుడు కలిపేసుకోండి. అవి గట్టి పడతాయి, ఊడిపోవు. ఇప్పుడు నీళ్లు బాగా వచ్చినాయి. ఇప్పుడు మనము ఈ నీళ్లు పారబోద్దామండి. ఏది మూత మీద ఉన్న నీళ్లు పారబోయాలి. పారబోసి ఇప్పుడు వేరే మూత పెట్టుకుందాము. ఇప్పుడు నీళ్ల మూత పెట్టకుండా మామూలు మూత పెట్టండి. ఓకేనా? స్టవ్ మటుకు సిమ్లోనే ఉండాలి. మంచిగా నీళ్ళన్నీ ఇనికిపోయి మనకు నూనె బయటకు వచ్చే వరకు అది మంచిగా ఉడకాలన్నమాట. చూడండి, మూత తీసాను. ఇలా ఉంది పరిస్థితి. మనకి అప్పుడు వాటర్ ఉండే కదా, ఇప్పుడు నూనె వచ్చేస్తుంది. నీళ్ళన్నీ ఇనికిపోయి ఆ నీళ్ళకే ఈ ముక్క గట్టిగా ఉడికిపోతుందండి. ఇది ఇప్పుడు ఇచ్చుకపోవు అసలుకే. మనం ముట్టీలు ఎలా చేస్తామో అలానే ఉన్నాయి. నూనె కూడా వచ్చిందండి. ఇప్పుడు మనకి ఉల్లిపాయ పేస్ట్ అంతా ముక్కలకు పట్టిందనమాట ఈ ఉండలకి. చూసారా, వాటరే లేదు. ఇప్పుడు అయిపోయినట్టే ఇది. మీరు టేస్ట్ చూసుకొని ఆ వాటర్ గా ఉన్నప్పుడే కొంచెం ఉప్పు కారం తక్కువ ఉంటే వేసుకుందరు కానీ చాలా టేస్టీగా ఉంటదండి ఇదైతే. ఇప్పుడు పైనుంచి ఒక 1/4 టీ స్పూన్ గరం మసాలా అండి. ధనియాలు, లవంగాలు, ఇలాచీలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేసుకున్న గరం మసాలా కొంచెం కలిపేసేసి ఇంకా అంతే అండి, అయిపోయినట్టే. మనకి కీమా ముట్టీలు, కీమా ఉండలు అంటారు, కీమా ముట్టీలు అంటారు, కీమా కబాబ్ అంటారు, ఏమైనా అనుకోండి. మేమైతే కీమా ముట్టీలు అంటాము. మా అమ్మ నేర్పించిన వంట అండి ఇది. అమ్మ బాగా చేసేది. అమ్మ దగ్గర నేను నేర్చుకున్నాను. ఓకే, మరి నేను ఇది డిష్ లోకి మారుస్తాను. చూడండి, బాగా వస్తుందా? మంచి స్మెల్ రావట్లే, గుమ్మగుమ్మలాడుతుంది.
ఓకే అండి, మన కర్రీ రెడీ అయిపోయింది, కీమా ముట్టిలది. ఈ రెసిపీ నచ్చిందా మరి మీకు? నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, మరి ఇంకో వంటలో కలిసేంత వరకు బాయ్.